ఉన్నాం. ఈ మాటలు మనం చదువుదాం. చదవండి. గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. కొద్ది నిమిషాలు ఈ మాటలను ధ్యానించుకోవటానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడటానికి సిద్ధపరిచిన మాటలను బట్టి, అంశాన్ని బట్టి, వాక్యమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మీరు మమ్మలను దర్శిస్తూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా, ఇదిగో ప్రభా, దున్నబడిన భూమి మీద విత్తనాలు చల్లుతున్న ఒక రైతు జల్లే విత్తనాలన్నీ మంచి నేల మీద పడి ఎలా అయితే ఫలిస్తాయో అలా మంచి నేలను పడిన విత్తనాలు మా హృదయాల్లో పడటానికి సహాయం దయచేయండి. అటు రీతిగా మేము ఫలించడానికి సహాయం దయచేయండి. అయ్యా, నిలబడుతున్నాను నేను కేవలం మీ స్వరముగా నిలబడడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. చల్లేవారు మీరు, వాక్యమనే విత్తనాలు మా హృదయాల్లో చల్లబడుతూ ఉన్నాయి. అవి 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలమును ప్రతి హృదయానికి, ప్రతి బిడ్డకు ఈ స్వరపేటిక ద్వారా, ఈ స్వరము ఎంత దూరము, లేదంటే ఈ యొక్క స్వరవాహిని ద్వారా ఎంత దూరము వెళ్తుందో అంత దూరం వింటున్న ప్రతి హృదయంలోనూ ఫలించడానికి సహాయం దయచేయండి. ఏ ఒక్క విత్తనము నాయన రోడ్డు ప్రక్కన పడినదిగా కానీ, ఏ ఒక్క విత్తనము నాయన ముళ్ళ పొదలలో పడిన అనుభవానికి కానీ, ఏ ఒక్క విత్తనము నాయన అయ్యా సరి అయిన నేల లేని అనుభవం చేత వాడిపోయే అనుభవానికి కానీ వెళ్ళటానికి వీలు లేదు నాయన. అయా, ప్రతి విత్తనము 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలాన్ని ఇవ్వలాగున మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డే 8 ఆల్రెడీ. ఇంకా మన ముందు 32 రోజులు మాత్రమే ఉంది. 8వ రోజులోనికి మనం వచ్చేసాం. ఈ విషయం అనుకుంటుంటేనే చాలా ఆనందంగా ఉంది. అయితే ప్రతిరోజు ఒక వాక్యాన్ని మనం వింటున్నాం, ఒక సందర్భాన్ని దేవుడు ఎవరో ఒకరిని నిలవబెట్టి మాట్లాడటం మనం చూస్తున్నాం. మాట్లాడబడే మాటలు అన్నీ మనకు ఉపయోగపడేవి కాదు, కానీ ఏదో ఒక్క మాట ఖచ్చితంగా నీ జీవితంలో పని చేయటానికి ఇష్టపడుతుంది. ఆ పని చేయటానికి ఇష్టపడిన మాటను మనం పట్టుకోగలుగుతున్నామా లేదా? ఈరోజు ఈ రాత్రికాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అది. ఆ మాటను మనం పట్టుకోకపోతే, ఆ ఒక్క విషయమే దాటిపోతే అది వ్యర్థపరచబడిన విత్తనంగా మార్చబడుతుంది. కాబట్టి ఆ మంచి మనం నాటబడవలసిన ఆ ఒక్క విత్తనాన్ని మనం వెతకడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి కొంచెం ధ్యానం ఉంచి అలసినటువంటి అనుభవాలే, ఎందుకంటే ఉదయం నుంచి అన్ని ఉద్యోగాలు, పనులు, చాలా భారాలతో ఉన్నటువంటి వారే సాయంకాలం ఆరాధన కనుక విశ్రాంతి తీసుకునే సమయం ఇది. ఈ సమయంలో దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. చాలా కష్టమైనటువంటి అనుభవం, కానీ దేవుని మాటలు చాలా మంచి మాటలు, అయిపోగొట్టుకోకూడదు కనుక నేను ప్రాంతం మీకు చెప్తున్నాను. ఒకసారి చదవబడినటువంటి వాక్య భాగము రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక. ఇది అపోస్తలుడైన పౌలు రోమీయుల సంఘానికి రాస్తున్న పత్రిక. ఇక్కడ ఆయన ఈ వాక్యములో నేర్పించాలి అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని యుండుడి అన్నటువంటి మాటతో ప్రారంభించబడుతుంది వాక్యం. ఇక్కడ దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క రూపము ఎలా ఉంటాయో పౌలు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమ అనేది యేసులో ఉండేటటువంటి ఒక స్వాభావిక లక్షణం. యేసులో మాత్రమే కాదు, ఆయనను పంపిన తండ్రిలో కూడా ఉన్నటువంటి ఒక స్వభావ లక్షణం. అదే కదా దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు అంటాం దేవుడు ప్రేమై ఉన్నాడు. పేతురు భక్తుడు యోహాను మొదటి పత్రికలో ఈ మాటను మనం చూస్తాం, దేవుడు ప్రేమై ఉన్నాడు. కాబట్టి ఆయనను ప్రేమించేవాడిగా మనం ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించేవాడిగా అన్ని విషయాల్లో ఉన్నాడన్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు ఆయన అంటున్నాడు, మీ ప్రేమ
ఎలా ఉండాలట? నిష్కపటమైనదై ఉండవలెను. హల్లెలూయా. ఈరోజు ప్రేమ అందరిలో ప్రేమ చూపించగలుగుతున్నాం, అందరూ ప్రేమ కలిగి ఉంటున్నారు, కానీ స్వచ్ఛమైన ప్రేమ మనకు కనబట్టలేదు. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక మాటలో చెప్పాలంటే, భక్తుడైనటువంటి ఆకుమూర్తి డానియేలు గారు ఒక పాటను రాస్తారు. మనిషిని ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. అందులో ప్రేమను మనం అనుకుంటాం, అది ప్రేమే. మనిషి ప్రేమిస్తుంటే ఆ ప్రేమలో మనం ఎటువంటి ఏమంటారు, కల్మషం లేదనుకుంటాం, కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే స్వార్థపూరితమైన ప్రేమ. ఆయన ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమలో స్వార్థం ఉంది. స్వార్థము లేని ప్రేమ మనిషి చూపించలేకపోతున్నాడు అన్న విషయం మీదే ఈరోజు పౌలు ఈ యొక్క మాటలను రాస్తున్నాడు. నిష్కపటమైన ప్రేమ ఉండాలి. క్రైస్తవ జీవితంలో నిష్కపటమైన ప్రేమ అంటే ఏంటి? నిష్కపటమైన ప్రేమ ఎలా మనం పొందుకోగలం? చాలా విషయాల్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఆలోచన చేయడం మొదలు పెడతాం. నిష్కపటమైన ప్రేమ అంటే ఏంటి? ఎటువంటి లాభము ఆశించనిది. హల్లెలూయా. ఏ లాభము ఆశించనిది. ఎందుకు మనం ఈ మాటను చెప్తున్నప్పుడు యేసుక్రీస్తునే మనం ఎందుకు చూస్తాం? సిలువ మీద ఉన్న క్రీస్తే మనకి ఎందుకు కనబడతారంటే, ఆయన మన నుంచి ఏ లాభము ఆశించలేదు. ఎందుకంటే ఆయనకు ఇవ్వగలిగే స్తోమత మన జీవితాల్లో లేనే లేదు. ఎవరైనా ఇక్కడ దేవునికి దానం ఇవ్వగలరా? ఎవరైనా ఇక్కడ దేవునికి దానం ఇవ్వగలిగే సామర్థ్యం మనకుందా? దేవునికి దానం ఇవ్వాలంటే దేవుడు మనకి ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన ఇచ్చింది మనం ఆయనకి ఇస్తే దానం ఎలా అవుతుంది? కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనలో కోరుకునేది ఏంటంటే నిష్కపటమైన ప్రేమ. అది ఎలా మనం పొందగలము, ఎలా మనం చూపించగలము? అదంటే ఆ ప్రేమను ఎలా మనం చూపించగలము అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి యేసుక్రీస్తు వారు సమరయ్య ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సమరయ్య ప్రేమ. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరుకో నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడు, యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒక పరిశుద్ధమైన పట్టణం నుంచి ఎరుకో అనేటటువంటి ఆ లోకంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి కొట్టబడ్డాడు, కొరప్రాణంతో విడువబడ్డాడు. ఆ సమయంలో అనేక మంది ఈ లోకంలో గొప్పవారు అనబడేవారు, ఈ లోకంలో మనుషులను ఆధ్యాత్మికంగా రక్షణలోనికి నడిపించాల్సిన అనుభవం కలిగినటువంటి వారు కనబడ్డారు, కానీ వారు కేవలం మాట చెప్పేవారిగానే అక్కడ కనబడుతున్నారు. 3 రకాలైన అనుభవాలు అక్కడ మనకి యేసుక్రీస్తు వారు ఉపమాన రూపంలో పరిచయం చేస్తారు. ఏంటంటే ఈరోజు మనుషుల మధ్య ఉండేటటువంటి ప్రేమ ఎలా ఉందంటే, కేవలము ప్రేమిస్తున్నామని చెప్పడానికే, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటానికి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఒకవేళ నేను ఇక్కడ ఇది వాడేస్తే రేపు పొద్దున్నది నా పిల్లలకో లేదంటే నాకు ఉపయోగపడాల్సి వచ్చినప్పుడు ఎవరిస్తారు? ఈ అనుభవాలు కామన్గా మనిషి జీవితంలో ఉండేటటువంటి అనుభవాలు. ఈరోజు నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది, పక్క ఆయనకు ఒక 200 అవసరం వచ్చింది, ఇవ్వగలము కానీ ఇవ్వలేము. ఎందుకంటే రేపు నాకు ఒకవేళ అవసరమైతే నాకు ఎవరిస్తారు? ఆయన తిరిగి ఇస్తాడా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. తిరిగి ఇస్తాడా అన్న ప్రశ్నే ఈ లోక సంబంధమైన అనుభవం. హల్లెలూయా. తిరిగి ఆయన దగ్గర నుంచి నాకు వస్తాదా అనేటటువంటి ప్రశ్న ఈ లోక సంబంధమైంది. అపవాది నుంచి వచ్చేటటువంటి మాటది. తిరిగి వస్తాదా? నువ్వు ఎప్పుడైతే ఇచ్చావో అది తిరిగి వస్తాదన్న ప్రశ్న నీ జీవితంలో ఉండకూడదు. అది క్రీస్తులో ఉన్న వారి యొక్క లక్షణం. నువ్వు నీ చేత్తో ఎప్పుడైతే అక్కడ పెట్టావో అది నీది కాదు, అది ఇవ్వటానికి దేవుడు నీకు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు క్రీస్తు ప్రేమ మనలో కనబడుతుంది. యేసుక్రీస్తు ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ఆ స్టోరీని లేదంటే సమరయ్య కథని ఎందుకు చెప్పాడంటే, మనుషుల యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి. మత్తయి భక్తుడు రాస్తాడు 19వ అధ్యాయం 19వ వచనంలో, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది ఆజ్ఞలలో చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. అన్ని కలిపి అందులో ఉంటాయంటాడు ఆయన. అన్ని ఆజ్ఞలు అందులో ఇమిడి ఉంటాయి. అవును, నిన్ను వలే నీ పొరుగువారు ప్రేమించినప్పుడు నీ పొరుగు వారికి నువ్వు హాని చేయవు, నీ పొరుగు వారిది ఏది నువ్వు ఆశించు, వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్ళవు,
ఏ విషయంలోనూ నువ్వు ఆ ఒక్క అనుభవం కలిగి ఉంటే చాలు, దేవునికి ఇష్టమైన వానిగా నువ్వు మార్చబడతావు. ఆ మాటను చెప్పినప్పుడు ఆజ్ఞలు రెండు. ఒకటి, నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అలా ప్రేమించే మనస్సు మనము పుట్టుకతో వచ్చేదైతే కాదండి. మనం పుట్టుకతో చెడ్డవారం కాదు, మంచివారం కాదు. మనం ఎదుగుతున్నటువంటి సమాజాన్ని బట్టి మనం మారుతూ ఉంటాం. అయితే మన సమాజం మనకేమి నేర్పిస్తుందంటే ఈ లోకపు ఆశను నేర్పిస్తుంది. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని, మొన్నటి దినాన వైవం నాయక్ ఎవరు అనిల్ గారు నిలబడి అంటున్నారు, ఎవరైనా సేవకు పిల్లలను సమర్పించుకున్నారంటే లేదు, మంచి చదువులు చదవాలి, మంచి పనులు చేయటానికి, మంచి ఉద్యోగాలకు వెళ్ళాలి, వారు ఎక్కువ సంపాదించే వారిగా ఉండాలి, వారి జీవనంలో ఈ లోక సంబంధమైన అనుభవాల్లో ఏ లోటు లేని సమృద్ధి వారిలో ఉండాలని ఆశపడేవారే. కానీ అలానే అందరూ ఆశపడితే అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆ ఆశ కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు అక్కడ ఉంటూ కూడా పనిని చేయగలవు. అది నేర్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ యొక్క మాటలు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ వచనాలను ఒక్కసారి మనం పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అంటున్నాడు కదా, నిష్కపటమైనదై ఉండవలెను. మన జీవితాల్లో చెడ్డదాన్ని ఏం చేయాలండి? అసహించుకొని, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దాన్ని ఏం చేయాలి? హత్తుకొని ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకోవడం అనేటటువంటి మాట మనము విన్నప్పుడు, అంటే చెడ్డవారందరినీ మనం వదిలేయాలా? చెడ్డవారు అనేసరికి వారిని మనం ద్వేషించే వారిగా మనం ఉండాలా? ఒకసారి అలాంటి ఆలోచన లేదంటే అలాంటి తలంపు మనకు వస్తే ఒకసారి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చెడ్డవారు అనేటటువంటి వారిని వదిలేయమని దేవుని వాక్యం మనతో చెప్పట్లేదు. చెడ్డవారిని మార్చే అనుభవానికి నువ్వు వెళ్ళాలి. అది నీ ప్రేమ. హల్లెలూయా. యేసుక్రీస్తు అలా వదిలేయాల్సి వస్తే ఈ లోకంలో రక్షింపబడటానికి ఎవరు ఉండరు. ఆయన వచ్చిందే చెడ్డవారిని రక్షించడానికి. హల్లెలూయా. నశించిపోతున్న వారు అన్న మాటలో అర్థం ఏంటంటే, ఎవరైతే ఈ లోకపు అనుభవాల చేత నరకానికి వెళ్ళిపోయే అనుభవంలో ఉన్నారో వారిని వెదకి ఆయన రక్షించడం మొదలుపెట్టాడు. ఆయన పరిచర్య 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఆయన చేసింది అదే. వెతుకుతూ వెళ్ళాడు. ఎక్కడెక్కడికి వెళ్ళాడంటే, ఎక్కడెక్కడికో సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ స్త్రీని పట్టుకోవడం ద్వారా సమరయులందరికీ ఒక సువార్తను ప్రకటించి శుభవర్తమానం తెలియజేసి మెస్సయ్యను కనుగొనే భాగ్యం ఇచ్చాడు. ఎక్కడో గెరసెన ప్రాంతానికి ఆ రాత్రి సడన్గా బయలుదేరి పడవ మీద నడవండి అక్కడికి వెళ్దామని తీసుకుని వెళ్ళి అక్కడ ఆగితే అక్కడ ఆ సమాధులలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వారిని ఆ సమాధులలో నుంచి బయటికి తీసుకురావటం ద్వారా ఆ ఊరు గెరసెన ప్రాంతం అంతా రక్షణ పొందింది. ఎక్కడికి వెళితే యేసు అక్కడ గొప్ప రక్షణ. చివరికి యెరూషలేము ప్రాంతంలో ఆయన బిడ్డలుగా యూదులుగా జీవిస్తున్న వారిలో సరైన కనువిప్పు లేదు కనుక లాజరుని బ్రతికించడం ద్వారా ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన చేసిన కార్యాలు చాలా కొద్దిగా అయిన ప్రతి పనిలో కూడా ఒక ఉన్నతమైన ఆయన మహిమ కలిగిన కార్యం ఉంది. ఆయన ప్రేమ ఉంది. ఆయన ఎంతటి ప్రేమను ప్రకటించాడు అంటే మనం దాన్ని అస్సలు గ్రహించలేనంత ప్రేమ. ఈ రాత్రికాల సమయంలో ఆయన అంటున్నాడు కదా, నీ ప్రేమలో ఏముండాలి? చెడ్డదాన్ని అసహించుకునే అనుభవం ఉండాలి, మంచిదాన్ని హత్తుకునే అనుభవం ఉండాలి. అలా అని మానవులను దూరం చేయడం కాదు, వారిలో చెడుతనాన్ని నువ్వు తీసివేసి వారిని మంచివారిగా మార్చే అనుభవము క్రైస్తవ జీవితంలో ఉండాలి. ఈరోజు చాలా వరకు ఈ మాటలు వింటుంటే మనకు అనిపిస్తుంది, మనం ఈ పనులు చేయగలుగుతున్నామా? ఒక ప్రశ్న అలా మార్కులుగా మన ముందుకు వస్తే, మీరు ఎప్పుడైనా కొంతమంది ఆధార్ కార్డులు చూసారా? నేను 2-3 రోజులుగా చూస్తున్నాను. కొన్ని ఆధార్ కార్డుల మీద ఒక సైడ్ని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారో లేదో గమనించండి, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, సంథింగ్ ఫైండ్ అవుట్ అవ్వలేదన్న విషయాన్ని అక్కడ చెబుతూ ఆ క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అయితే ఫోన్ నెంబర్ కావచ్చు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు,
ఏదైనా అందులో లేని దాని కొరకు క్వశ్చన్ మార్క్ అంత క్లియర్గా కనబడదు మనకి, కానీ ఉంటుంది. ఒకసారి ఆలోచించేద్దాం, ఆ క్వశ్చన్ మార్క్ మన జీవితంలో కూడా ఉంది. నేను చేయగలుగుతున్నానా? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన నేను, యేసు క్రీస్తుని బిడ్డగా ఈ లోకంలో సమస్త విషయాల్లో క్షేమాన్ని పొందుకుంటున్నా నేను, అలా ఉండగలుగుతున్నానా? ఒకసారి దావీదు మాటను ఒక మాటగా నేను చూపిస్తాను. ఒకసారి దావీదు కీర్తనలోనికి వెళ్తే దావీదు ఈ మాటను మనకు నేర్పిస్తాడు. 97వ దావీదు కీర్తన 10వ మాట దగ్గరికి వెళ్తే అక్కడ అంటాడు, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క పరిచర్య, పని. అసలు అసహించుకోవడం అంటే ఏంటి? భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపించడం. భక్తిహీనులు అనేసరికి మనం ఏంటి, ఈ లోకంలో దేవుణ్ణి ఎరగనటువంటి, భక్తి లేనటువంటి వాళ్ళు కాదండి, వారిని ఆ రీతిగా మారుస్తున్న అపవాది యొక్క చేతుల్లోంచి విడిపించడం. హల్లెలూయా. భక్తిహీనత అన్నది అపవాది. భక్తిహీనత మనుషులు కాదండి. ఎప్పుడైనా మీరు గమనించండి, మీరు భక్తిహీనులుగా మారారంటే అపవాది మీ మీద పనిచేస్తుందని అర్థం. మనుషులు సహజమైన స్వభావం అది కాదు. ఎందుకంటే మనం ఎవరి స్వరూపంలో ఉన్నాం? ఆయన స్వరూపంలో ఉన్నాం. ఆ రూపంలో ఉన్నవారందరినీ ఆ రూపం నుంచి మార్చడానికి వీడు నీ మీద భక్తిహీనత అనే ప్రతికూలతను ప్రకటిస్తాడు. దాని నుంచి నువ్వు బయటికి రావాలని ఆయన సిలువలో నీ కోసం చనిపోయాడు. ఎస్, నీ భక్తిహీనత భక్తిగా మార్చబడాలని, దేవుని ఎరగనటువంటి, చూడనటువంటి నీ కన్నులు దేవునిని చూడాలని దేవుని వాక్యం చెప్తుంది. మీ కన్నులకు గురుడితనం కలిగించాడు. ఎవరు? ఈ లోక దేవత, ఈ లోక సంబంధమైన దేవత మన కన్నులకు గురుడితనం కలుగు చేశాడు. దేవునిని చూసే అనుభవం లేదు, దేవుని యొక్క కార్యాలను అనుభవించే అనుభవం లేదు. అన్ని విషయాల్లో మనం భక్తిహీనులుగా మార్చబడటానికి మన మీద అన్ని రకాలైన ఒత్తిళ్లను తీసుకొస్తూ ఉంటాడు. ఆయన అదే చెప్తున్నాడు, యెహోవాను ప్రేమించే వారులరా చెడుతనమును అసహించుకోండి. చెడుతనమును అసహించుకోవాలి. దావీదు చెడుతనమును అసహించుకునే అనుభవాన్ని ప్రకటిస్తున్నాడు. చెడుతనము అన్నది అసహించుకోకపోతే నీ జీవితంలో వచ్చేది భక్తిహీనతే. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట, చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకో అని చెప్తూ, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఈ మాటను ముందు మాటతో మనం పోల్చుకోగలిగితే, అసహించుకోవడం మొదలు పెడితే సహోదర ప్రేమ ఎక్కడ మన విషయాలు ఎక్కడుంటుంది మన జీవితాల్లో? అక్కడ అన్నాడు, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. అసలు ఎప్పుడైతే నువ్వు చెడ్డది అనేసరికి నన్ను నువ్వు ప్రేమించు, ఎందుకంటే నేను చెడ్డోడిని. బాబు ఆయనతో కలిసిన దగ్గర నుంచి మా పిల్లలు పాడైపోతారు. వెనకటికి కొన్ని కుటుంబాలు అలానే వెనక్కి వెళ్ళిపోయి, ఇక్కడ సిఎంపి పిల్లలందరూ అల్లరిగా ఉంటారండి. వాళ్ళు ఎప్పటికప్పుడు బీచ్లకి వెళ్ళడం, పిల్లలంతా యవనస్తులు కూడికలని పాటలు పాడి ఆరాధన చేయడం అని అల్లరిగా ఉంటారండి. వాళ్ళతో వద్దని పరిశుద్ధంగా ఉన్న స్థలాలకు తీసుకుని వెళ్ళిపోయారు చాలామందిని. వాళ్ళంతా ఇప్పుడు అపరిశుద్ధులుగా ఉండిపోయారు. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, మనం ఎంచడానికి పనికిరాం. మనం అలా ఎంచబడిన దాన్ని బాగు చేయడానికే మనం పనికి వస్తాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకున్నదే బాగులేని దాన్ని బాగు చేయడానికి. మనల్ని ఒక సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. మనల్ని బాగు చేసిన దేవుడు నువ్వు కూడా అదే పని ఇంకో దగ్గరికి వెళ్ళి చేయి. నిన్ను బాగు చేశాడు. ఇగో నేను బాగుపడ్డానంటే కారణం ఇది. నువ్వు బాగుపడని చెప్పేవారిగా ఉండాలి. అంతేగాని మనం వారిని అసహించుకొని వారికి దూరంగా వెళ్ళిపోతే అది సరి అయిన అనుభవం కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఉండండి, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఇప్పుడు మన ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయటం అనేది క్రిస్టియానిటీ కాదు. అసలు ఆడ ఎంత పనికిరానోడైనా ఉండొచ్చు, ఆయనకు అసలేం రాకపోవచ్చు, ఏమాత్రము యోగ్యుడిగా కనబడకపోవచ్చు, కానీ
వాళ్ళను మనం ఎలా ఎంచాలట? గౌరవించేవారిగా, క్రీస్తు ప్రేమతో వారిని హెచ్చించేవారిగా. ఆ హెచ్చింపు ఎలా ఉండాలంటే దేవునిలో ఎదిగే అనుభవం, అంతేగాని లోకంలో ఏదో పెంచి వారిని దేవునికి దూరం చేసే అనుభవం కాదు. అనురాగము అనేటటువంటి ఒక అనుభవాన్ని దేవుడు మనకు నేర్పించాడండి. అనురాగం అన్న మాటలో ఎంతటి ఆప్యాయత కనబడుతుందో, తల్లి ప్రేమ కనబడుతుంది. అనురాగం అన్నది ఒక్క తల్లి ప్రేమలోనే ఆ స్వచ్ఛమైన అనుభవం ఉంటుంది. అది దేవునిలో ఉంది, యేసుక్రీస్తులో మనం చూడగలుగుతున్నాం స్వచ్ఛమైన అనుభవాన్ని. ఆయన అంటున్నాడు కదా, అలాంటి అనుభవం చేత ఒకరికన్నా ఒకరు గొప్పగా ఎంచుకోండి అని చెప్తూ, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. దేవుణ్ణి సేవించే విషయంలో మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ జీవితాలు దేవుని వాక్యంలో ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ సబ్జెక్ట్, ఇతరులను ప్రేమించడం, సంబంధం అయితే ఇతరులను ప్రేమించడం అనేటటువంటి వాటిలో మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం చెప్తుంది. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదు. వాక్యం వినాలంటే ఆసక్తి ఉండాలి, వాక్యం చదవాలంటే ఆసక్తి ఉండాలి, ధ్యానించాలంటే ఆసక్తి ఉండాలి, ప్రార్థన చేయాలంటే ఆసక్తి ఉండాలి. అంతేగాని సినిమా చూడాలంటే ఆసక్తి, బయటికి వెళ్ళాలంటే ఆసక్తి, చర్చిని వదిలేసి బయటికి చర్చికి దూరంగా ఉండాలంటే ఆసక్తి, చర్చికి వ్యతిరేకమైన విషయాల్లో ఆసక్తి, అది కాదు దేవుడు కోరుకునేది. మన ఆసక్తి ఆత్మ విషయంలో ఉండాలి, ఆత్మీయ విషయంలో ఉండాలి. ఆత్మీయ విషయం అనేసరికి మనం ఏదో ఎక్కువగా ఆలోచన చేయొద్దు. ఎక్కువగా అంటే 24 hours మందిరంలోనే ఉండడం దేవుడు చెప్పే మాట అలా కాదు. నువ్వెక్కడున్నా నీ ఆత్మీయ స్థితి అంటున్నాడు కదా, ఆత్మ విషయంలో మాంద్యులుగా ఉండటానికి వీల్లేదు. నువ్వు సాతాను చేతులు చిక్కుపోయే అనుభవాలు ఉండకూడదు. ఆత్మ విషయంలో తీవ్రత కలిగినటువంటి వారిగా ఉండాలి. నువ్వెక్కడున్నా నిన్ను టచ్ చేయటానికి అపవాది లేదంటే చెడ్డతనము నీ దగ్గర రావటానికి భయపడాలి. నిన్ను నీ దగ్గరకు వస్తుందంటే ఒక చెడుతనము అది అది ఈ దగ్గర నుంచి నేను పారిపోవాలి, లేదంటే ఆయన నా దగ్గర నుంచి పారిపోతాడు అనేటట్టు యోసేపు అనుభవం మన జీవితంలో ఉండాలి. యోసేపు జీవితంలో ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. చెడ్డదాన్ని అసహ్యించుకున్నాడు కదా. ఆత్మ విషయంలో తీవ్రత కలిగినటువంటి వాడిగా, దేవుని యొక్క మాట విషయంలో మాంద్యము లేని వాడిగా కనబడతాడు. కాబట్టి ఒకరోజు శ్రమ తరువాత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా అవసరమైనటువంటి అనుభవాలు. దేవునిని ప్రేమించకపోతే మనము క్రీస్తు వారం కానే కాదు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు క్రీస్తుని ప్రేమించకపోతే మీరు నా వారు కానీ, నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలను అనుసరిస్తాడు. యోహాను సువార్త మనకి నేర్పించేటటువంటి మాటలు. నన్ను ప్రేమించిన వారే నా ఆజ్ఞలను అనుసరిస్తారు. ఆయన అంటాడు కదా, నేను తండ్రి ఆజ్ఞలను, ఆయనను ప్రేమించడం ద్వారా నేను ఎలా అయితే అనుసరిస్తున్నానో నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలను అనుసరిస్తారు. అలా చేసిన వారు తండ్రిని ప్రేమించిన వారుగా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి క్రీస్తును ప్రేమించడం అంటే ఏదో గొప్ప వింతైన అనుభవం కాదు. ఈ వాక్యంలో చెప్పినట్లుగా చెడ్డదాన్ని అసహ్యించుకుంటూ మంచిదాన్ని వెతికేవారిగా, ఆత్మలో ఎప్పుడు తీవ్రత కలిగినటువంటి అనుభవాలలో దేవుని కొరకు ఆశపడే అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. మన ఆశ ఎప్పుడు దేవుని కొరకు, దేవుని యొక్క ఆలోచనల కొరకు, తలంపుల కొరకు అలా ఆలోచన చేయాలి. నీ ఉద్యోగం చేయొద్దని, నువ్వు ఉంటున్న స్థలంలో అన్ని వదిలేయమని కాదు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడున్నా నీ ఆశ, నీ తలంపు ఎప్పుడు దేవుని ఉద్దేశాల మీద ఆనుకొని ఉండాలి. మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఆ గవర్నమెంట్కి వ్యతిరేకమైన అనుభవాలు కలిగి ఉంటామా? ఈరోజు రోడ్డు మీదకు మీరు వెళ్తే హెల్మెట్ లేని వాళ్ళు కనబడరు. కారణం ఏంటో తెలుసా? హెల్మెట్ లేకపోతే గవర్నమెంట్ నీకు అంటే హెల్మెట్ పెట్టుకుంటున్నావంటే నువ్వేదో గొప్ప పని చేసేస్తున్నట్ట కాదు, ఆజ్ఞను అనుసరిస్తున్నావు. తద్వారా గవర్నమెంట్ నీకు ఇచ్చే ఆ యొక్క సేఫ్టీని నువ్వు పొందుకోగలుగుతావు. అలానే దేవుని సన్నిధిలో కూడా మనము అనుసరించడం ద్వారా, అలా జీవించడం ద్వారా
దేవునిలో మనం ఇంకా ఎదుగుతూ ఉంటాం. మన ఎదుగుదల అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈరోజు 40 రోజులు ఉపవాస దినాలు పూర్తయిన తర్వాత నువ్వేంటి పొందుకున్నావు అంటే, ఖచ్చితంగా నేను చెప్తాను, ప్రతి వాళ్ళు ఒక ఆత్మను రక్షించగలిగే శక్తితో నింపబడతారు. ఎందుకంటే అసలు సందర్భమే అది. నేను సాత్వికుడను, దినమనస్సు గలవాడను, నీ మీద నా కాడినెత్తుకొని నన్ను వెంబడించు, నేర్చుకో. ఎందుకు ఆ మాటను చెప్తున్నాడంటే, మనమందరం ఆయన రూపులోనికి మార్చబడాలి. ఆయన ఎలా అయితే అనేక ఆత్మలను దేవుని సన్నిధిలోనికి పరిశుద్ధంగా తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాడో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు కదా, మనము నిష్కల్మషమైనటువంటి ఆత్మలుగా పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో ఎటువంటి ముడత మచ్చ లేని అనుభవాలతో ఆయన ముందు నిలబడాలని ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన ఆ పనిని పూర్తి చేశాడు. అయితే మనం అలా ఆయన పూర్తి చేసిన పనిలో మనం నిలిచుంటేనే ఆ యొక్క భాగ్యాన్ని మనం పొందుకుంటాం. అంతేగాని ఏదో పక్కదారిలో పరిగెట్టి వెళ్ళిపోయి నేను పరిశుద్ధ స్థలంలో నిలబడతానంటే జరిగే పని కాదు. ఈరోజు ఇటు లోకాన్ని ఇటు దేవుణ్ణి ప్రేమించే అనుభవాలు మన జీవితాల్లో ఉండకూడదు. మనం లోకాన్ని విడిచిపెట్టి దేవునిని ప్రేమించడం. ఆ మాటనే 12వ అధ్యాయం మొదటి మాటలో చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పను కానీ గమనించండి, మీరు పైకి వెళ్ళి చదివితే 2వ వచనం 3వ వచనంలో 2వ వచనంలో, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మీ మనస్సులు మరి నూతన పరచబడినట్టు రూపాంతరం పొందండి అని. రూపాంతరం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులుగానే ఉన్న మనము మన ఒరిజినల్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడున్నా మనం ఏంటో మనం తెలుసుకోవాలి. ఒక చిన్న మాటని చెప్పి నేను క్లోజ్ చేస్తాను, సమయం అయింది కనుక. ఒక బాతుల గుంపులోనికి పైన ఎగురుతూ ఉన్నటువంటి ఒక పక్షి వచ్చి పడిపోయింది. అయితే ఆ బాతులు పెంచే ఆయన దీన్ని కూడా తీసుకొచ్చి దాంట్లో కలిపేశాడు. ఆ బాతు ఆ పిల్లను కూడా సాగుతుంది. ఇది దాని వెనకే వెళ్తూ ఉంటే అది ఎదిగో కొలది ఇవన్నీ ఏమంటే బాతులు బెక్కమని ఏవో అంటాయి, సంథింగ్ అరుస్తూ ఉంటాయి. కానీ ఇది ఆ పైన ఎగిరేటటువంటి కోత చెబుతుంటే ఈ బాతు దాన్ని సపరేట్గా చూస్తుండే తల్లి. కారణం ఏంటి? చిన్నప్పుడైతే ఏమీ అరనప్పుడు వాటితో పాటు కలిపి పెంచింది, ఆ పిల్లలతో పాటు దానికి ఆహారం పెట్టింది. కానీ అది పెరిగే కొలది దాని యొక్క రూపము మారేసరికి ఇది ఆ పిల్లల్ని ఆ యొక్క పక్షి నుంచి దూరం చేయడం మొదలుపెట్టింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏంటో మనం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనం వేరుపరచబడతాం. మనం ఏంటో మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఆ పక్షి బాతులాగే పొడవు మూతొచ్చి ఎగరలేని బరువుగా మార్చబడితే అది కూడా బాతులాగా అయిపోయేదేమో కదా. అలా కాదు, అది తేలికగా ఎగరగలిగేటట్లే పెరిగిన తర్వాత ఎగిరి వెళ్ళిపోయింది. దాని ఒరిజినల్ ఏంటో అది తెలుసుకోగలిగింది. అలా మనం కూడా మన ఒరిజినల్ అనుభవం ఏంటి అంటే, మనం ఈ లోకపు వారం కాదు, మన పరలోక వాసులం. మనది లోకం కాదు. మనము ఇక్కడికి వచ్చాం కొద్ది కాలం ఉండి మన క్రియల ద్వారా దేవుని యొక్క సన్నిధిని సంపాదించుకోవటానికి. మన క్రియల ద్వారా మనం ఏం సంపాదించుకుంటామండి? పరలోక రాజ్యంలో స్థానాన్ని. మన క్రియలు చెడ్డవైతే ఆ స్థలం మంది కాదు, మనం నరకంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మన క్రియలు చెడ్డవి కాకుండా ఉండటం కోసమే దేవుని వాక్యం నిత్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆ మాటల ద్వారా మనం సరి చేయబడదాం. చెడ్డ వాటిని అసహ్యించుకుంటూ మంచి వాటిని హత్తుకునే అనుభవానికి, మన చుట్టూ ఉన్న వారిని మంచి విషయాల్లో ప్రేమించి ప్రోత్సహించే అనుభవానికి మనం వెళ్దాం. లోకానికి వేరై మనం జీవిద్దాం. అట్టి అనుభవంతో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన. లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచన చేద్దాం.